హాయ్. నమస్తే. చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ సోషల్ మీడియా మీద గట్టి ఫోకస్ పెట్టింది. ఎవరైతే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అసభ్యకరంగా, దారుణమైన పోస్టులు చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలైతే తీసుకుంటుంది. ఆ విషయం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద, జనసేన నాయకుల మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద దారుణమైన పోస్టులు చేసిన వాళ్ళని వెంటాడి, వేటాడి మరి అరెస్టులు చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అది ఒక రోజు, 2 రోజులు ఆగేది కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి. మా వాళ్ళని కాదు, అవతల వాళ్ళని కాదు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన భార్య పిల్లల మీద కావచ్చు, ఎవరైనా సరే అసభ్యకరంగా పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే తోలు తీస్తా అన్నట్లు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇది చాలా అంటే చాలా మంచి పరిణామం. ఇదే మాట అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా సరే ఈ మాట అనుంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియాకి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదు. తన ఎమ్మెల్యేలు కావచ్చు, తన సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, అవతల పార్టీ వాళ్ళని, అవతల పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దారుణంగా నీచంగా సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే చూసి ఆనందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమయంలో ఆయన ఒక్కసారైనా సరే ఇలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టొద్దు, కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగవద్దు అని అని ఉంటే వైసీపీకి సంబంధించిన కొందరు వెనక్కి తగ్గేవాళ్ళు. ఈరోజు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాకుండా తమ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఆ వైసీపీ కార్యకర్తలను కావచ్చు, ఆ పార్టీలో నాయకులను కావచ్చు ఒక రకంగా రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్‌ని 3 పెళ్ళిళ్ళు, నీ పెళ్ళాలు అంటూ బహిరంగ సభలో మాట్లాడారు. అధినేత అట్లా ఉన్నప్పుడు ఇక మిగిలిన నాయకులు, కార్యకర్తలు ఎలా ఉంటారు? అప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలాంటి తప్పులు ఎవరూ చెయ్యొద్దు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోస్టింగులు చేయండి. ప్రతిపక్ష పరంగా వాళ్ళేమైనా తప్పులు చేస్తుంటే గత ప్రభుత్వంలో ఏమైనా వైఫల్యాలుంటే వాటిని ఎండగట్టండి. అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళవద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలం కావచ్చు, మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, కుటుంబ సభ్యులని వేధించడం లాంటివి చాలా వరకు తగ్గుతాయని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పటికి టీడీపీ కొట్టిన దెబ్బకి వైసీపీ వాళ్ళు ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయారు. మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు చాలా తగ్గించి పద్ధతిగా పోస్టింగులు చేస్తున్నారు. అవి మనం చూస్తున్నాం. అదే సమయంలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, లేకపోతే ఏమైనా అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం కావచ్చు తగ్గించాయి. చాలా పద్ధతిగా పోస్టింగ్లు జరుగుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే సోషల్ మీడియాలో చాలా వరకు మార్పు వస్తుంది. ఆ తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే సోషల్ మీడియాని కొంచెం కట్టడి చేయగలం. అలా కాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న వైసీపీ వాళ్ళు మళ్ళీ పెట్టేగిపోయి సోషల్ మీడియాని యథావిధిగా కొనసాగిస్తే మాత్రం ఈ సంస్కృతికి అడ్డుకట్టపడదు. ఇంకా సోషల్ మీడియా విషపూరితం అవుతుంది. కాబట్టి రాబోయే రాజకీయ నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న విధానాన్ని అవలంబించి సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే చాలా మంచిది. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ యాక్టివిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో ఉపయోగించే పదాలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్లు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోస్టింగ్లు చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ అధినేత స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ఎక్కడైనా వల్గర్ లాంగ్వేజ్ కనిపిస్తే మాత్రం టీడీపీయా, జనసేన, వైసీపీ అని చూడరు, ఎత్తి బొక్కలో వేస్తారు. ప్రస్తుతం ఆంధ్రాలో అదే జరుగుతుంది.